ఐపీఎల్ 2026 సీజన్ కు ముందే కోల్కతా నైట్ రైడర్స్ కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహమాన్ ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కేకేఆర్ బౌలింగ్ పై ప్రభావం చూపినా ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ కేకేఆర్ 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. కేకేఆర్ కో ఓనర్ షారుఖ్ ఖాన్ ను టార్గెట్ చేసిన నేతలు బంగ్లాదేశ్ లో అల్లర నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్కతాకు రిప్లేస్మెంట్ అవకాశం ఇచ్చిన బీసీసీఐ ఐపీఎల్ 2026 సీజన్ ముందే కోల్కతా నైట్ రైడర్స్ కు పెద్ద షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను జట్టు నుంచి విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైకియా స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహమాన్ ను జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ ఫ్రాంచైజీకి బీసీసీఐ సూచించింది అని దేవజిత్ సైకియా వెల్లడించారు. డిసెంబర్ 2025లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ ముస్తఫిజుర్ ను 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన హింసాత్మక ఘటనలు, ఓ హిందూ వ్యక్తి హత్య నేపథ్యంలో ఈ అంశం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భారత్ ఇప్పటికే అక్కడ మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేత కౌస్తవ్ బాగ్చి కోల్కతాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ వ్యాఖ్యల ద్వారా పలువురు నేతలు, మత సంస్థల నుంచి విమర్శలు వెలువెత్తాయి. కొందరైతే కేకేఆర్ కో ఓనర్ షారుఖ్ ఖాన్ ను కూడా టార్గెట్ చేశారు. ఈ వివాదాలపై బీసీసీఐ ప్రత్యక్షంగా స్పందించకపోయినా పరిస్థితి తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సన్నాహాల్లో ఎలాంటి అదనపు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ చర్యగా బోర్డు భావిస్తోంది. క్రికెట్ పరంగా చూస్తే ఈ నిర్ణయం కేకేఆర్ బౌలింగ్ విభాగానికి దెబ్బే. స్లో పిచ్లపై తన వెరైటీతో ప్రత్యర్థులను గడ్డం చేసే ముస్తఫిజుర్ కీలక పాత్ర పోషిస్తాడని భావించారు. అయితే అతన్ని విడుదల చేసిన నేపథ్యంలో రిప్లేస్మెంట్ ప్లేయర్ ను తీసుకునే అవకాశం కేకేఆర్ ఉంటుందని బీసీసీఐ భరోసా ఇచ్చింది.